నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. గత ఎన్నికల్లో ఆర్యవైశ్య సామాజిక వర్గ ప్రజలు 95% ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు ఎంతో గౌరవాన్ని ఇస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కడప పట్టణంలోని డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కడప పట్టణ అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కడప పట్టణంలోని డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కడప అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కడప అర్బన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాతో పాటు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య గుప్తా, కర్నూలు డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు గుప్తా, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు వెంకటేర్ సతీష్ గుప్తా, రామ్మోహన్ గుప్తా, నరసింహారావు గుప్తా, సురేష్ గుప్తా, శ్రీనివాసరావు గుప్తాలతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను కడప అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం కడప అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా బేస్తా వేముల రామ్ మహేష్తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉండాలని, అప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని, అలాంటప్పుడే మనం ఎలాంటి పనులైనా సాధించుకోగలుగుతామని వివరించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 95% ఆర్యవైశ్య సోదరులు ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లు వేశారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు ఎనలేని గౌరవం ఇస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే తనకు ఎంతో కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖను కేటాయించారని తెలియజేశారు. పక్కన ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ఆర్యవైశ్యులకు మంత్రి పదవులు లేవన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. గత ఎన్నికల్లో ఆర్యవైశ్యులు అందించిన సహకారాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాసవి, పెనుగొండ జిల్లా పేరును మార్చటం జరిగిందని, అలాగే అమరావతిలో 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్యవైశ్యులందరూ ఇదే సహకారాన్ని ఎన్డీఏ ప్రభుత్వానికి అందించాలని, భవిష్యత్తులో ఆర్యవైశ్య సోదరులకు మరిన్ని మంచి పదవులు లభిస్తాయని వెల్లడించారు. తన పేరులో గుప్తా అనే పదాన్ని చేర్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో కొంతమంది రెడ్లు కాకపోయినప్పటికీ రెడ్డి అనే పేరును తమ పేరులో చేర్చుకుని అధికారాన్ని ప్రదర్శిస్తున్నారని వివరించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సమావేశంలో తాను ఆర్యవైశ్యులకు సంబంధించి యూనివర్సల్గా ఏ పేరు చేరిస్తే బాగుంటుందని అడిగినప్పుడు అందరూ గుప్తా అనే పదం చేర్చాలని సూచించారని, అప్పటి నుంచి తన పేరు గుప్తా అనే పదాన్ని చేర్చానని తెలిపారు. ఆర్యవైశ్యులందరూ ఈ పదాన్ని చేర్చుకోవటం వల్ల మన ఐకమత్యం మరింత బహిర్గతం అవుతుందని అన్నారు. 1990 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోషయ్య, అలాగే తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హయాంలో ఆర్యవైశ్య మహాసభకు ఎంతో ప్రతిష్ట ఉందేనని తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ ఏదైనా ప్రభుత్వానికి సూచిస్తే దానిని అమలు చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అయితే మధ్యలో కొంత నాయకత్వ మార్పు, కొంతమంది అనవసరమైన వ్యక్తులు మహాసభకు ప్రాతినిధ్యం వహించడంతో కొంతవరకు కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ప్రస్తుతం ఇల్లూరి లక్ష్మయ్య ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో మరి ఆర్యవైశ్య మహాసభకు పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో మహాసభ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయల మేరకు ఆర్యవైశ్యుల సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారని, అది ఎలా సాధ్యమవుతుందో అధ్యయనం చేసి మన రాష్ట్రంలో కూడా అలా జరిగే విధంగా చూడాలన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ప్రస్తుతం కడప అర్బన్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారంతా అందరినీ కలుపుకొని పోయి సంస్థ ప్రతిష్టను మరింత పెంపొందించాలని తెలిపారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరి లక్ష్మయ్య, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి రాష్ట్ర మాజీ
రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారాన్ని మరువలేమన్నారు. వారి కుటుంబానికి ఆర్యవైశ్యులంతా నిరంతరం తోడు నీడగా ఉండాలని సూచించారు. అనంతరం కడప అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బెస్తా వేముల రామ్ మహేష్ మాట్లాడుతూ, తమ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంత ఘనంగా కార్యక్రమం జరిగేందుకు సహకరించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఎలాంటి సమస్య వచ్చినా వారు స్పందించి వాటిని పరిష్కరిస్తున్నారని తెలిపారు. వారి మార్గదర్శనంలో ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి మరింత కృషి చేస్తామని వెల్లడించారు. మనము చేసాం కాబట్టి, మనము రిజల్ట్స్ ఇచ్చాం కాబట్టి, మనం సపోర్ట్ చేసాం కాబట్టి ఈ రోజు మాకు ఆ వాల్యూ ఇచ్చారు. సో నేను చెప్పేది ఏమంటే అగైన్ తెలియదు, దట్ ఈస్ అగైన్ ద యూనిటీ. మనం యూనిటీలో ఉండి ఏదైనా ఉంటేనే సాధించగలుగుతామండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా ఏదైతే ఎలక్షన్లో ఉందో హామీ ఇచ్చారో మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. దాంట్లో భాగస్వామి చెప్తే అమ్మవారి వాసుని తెలుగుండ పేరు పెట్టడం అమ్మ అక్కడ, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన అమ్మవారికి అక్కడ కాబట్టి పేరు డిసిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే అమ్మవారి ఆత్మాత్మ డే ఆఫీషియల్గా డిక్లేర్ చేయడం కదా, దాంట్లో కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు మనకి రెస్పెక్ట్ ఇచ్చారు. ఆయనకి అర్థమైంది మన వైశాఖ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కాబట్టి ఆ రకంగా ఈజ్ గివెన్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే పక్కన తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో అక్కడ మినిస్టర్ ఇచ్చారా, మినిస్టర్ ఇచ్చే పరంగా అసలు ఏమి కాదు. సో when someone who is respecting our community, we have to equally support that kind of party. అది మీరు గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున కూడా మనకి మంచి మంచి పదవులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, పనులు చేయించుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా నేను రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా దాంట్లో ఏమైనా ఇంపార్టెంట్ సబ్జెక్టు క్లారిటీ అనిపించి సార్ కనిపిస్తే ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటాం. దట్ ఈస్ వై సేయింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా ఏమైనా ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా దానిపైన తాపమైపు వచ్చి ఏమైనా చేసేవాళ్ళలో అంతమంది పైన రివర్స్ అయ్యేది పాసిబిలిటీ ఉండదు. ఏదో ఇద్దరు ముగ్గురు అయినారనుకోని వాళ్ళని టార్గెట్ చేసేటట్టు మొత్తము లక్షల మంది ఉండే వాళ్ళ కోట్ల ఉండే వాళ్ళ మీద రివర్స్ అయిన సబ్జెక్ట్ ఏమో చేస్తే ఎవరైనా చేయగలుగుతారు, అంతమంది ఏం చేయలేరు కదా ఎవరైనా. సో దట్ ఈస్ ద రీజన్ we have to improve our standard. ఈ రోజున నేను ప్రెసిడెంట్గా చెప్తున్నా ఆర్ మన సర్వదాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, పక్కన కర్ణాటకలో ఆర్యవైశ్య మహాసభ ఉందండి. దాదాపు సంవత్సరానికి 4 నుంచి 5 కోట్లు ఖర్చు పెడతారు. 4 to 5 crores ఉంటారు మహాసభ. హౌ దే ఆర్ ఏబుల్ టు డూ, హౌ దే ఆర్ రన్నింగ్, గాడ్ ఓన్లీ నోస్. దే హావ్ టు లర్న్ ఫ్రమ్ దట్. మనం తెలుసుకోవాలా ఏ రకంగా ఇంప్రూవ్ కావాలా, వాళ్ళకన్నా బాగా కావాలా, బెటర్గా కావాలని చెప్తుంది. ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉండేది ఇక్కడే కాబట్టి అది కూడా పెద్దలకి లక్ష్మీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలుసుకొని హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఈ రోజులో ప్రభుత్వం తీసుకునేవాళ్ళు పదవి తీసుకున్న తర్వాత దానికి న్యాయం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఎన్ని రోజు పదవి తీసుకున్నాం, ఈరోజు ప్రమాణ స్వీకారం అయిపోయింది, 15 ఫోటోలు తీసుకున్నారు, నా సభలో అంటున్నారు, చేశారు అని కాదు. మీ రోజు ఏమి, మీరు ఏం చేయాలా, మీకు ఇచ్చిన టైంలో 2 years యూ హావ్ టు బీ సక్సెస్ఫుల్ అండ్ అందరూ కూడా కలుసుకోవాలా. మీరు చేశారని మీ టైంలో పని చేశారని కలుసుకునే లెక్క మీరు పని చేయగలన్నారు. మీ శక్తికి మించి పని చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ పాజిటివ్ రిజల్ట్స్. నేను అనేది ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది పదవులు తీసుకోవడము, పెట్టుకోవడము, ఆ రోజు అయిపోయింది అనేది కాకుండా మనం ఏమేమి చేయాలా, ఏమేమి కార్యక్రమాలు చేయాలా, సేవ చేసే కార్యక్రమాలు ఏమేమి చేయగలుగుతాము అనేది మైండ్లో పెట్టుకొని వర్కౌట్ చేసేది. దానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇంకొకటి సబ్జెక్ట్ ఏంటంటే, ప్రెసిడెంట్ గారు ఏదో చెప్తుంది కూర్చున్నప్పుడు హౌస్ విషయానికి రూల్స్ విషయంలో అనేది చెప్పాలని, మీరు అదే అందరూ కలిసికట్టుగా పోయి రిప్రజెంటేషన్ అయ్యండి, అంటే ప్రెస్ స్టేట్మెంట్ చేయండి. అందరూ కలిసికట్టుగా పోయి
కలెక్టర్ గారిని కలిసండి. ఎందుకంటే దెన్ విల్ బి క్లీనింగ్ అప్. అయితే ఎమ్మెల్యే ఇక్కడ ఉద్యమాలు డిఫరెన్స్ అయింది. ఏదైనా ఇల్లీగల్గా జరిగేవి ఉన్నాయంటే స్వార్థం విషయంలో విల్ షుడ్ నాట్ రిప్రజెంట్ ప్రాపర్లీ. దెన్ థింగ్స్ విల్ సెటిల్ డౌన్. ఎందుకంటే నేను చూసాను ఊరికి ఎక్కడ స్వార్థం చేస్తున్నారంటే ఎప్పుడైతే రివర్స్ అయితే అట్లనుకోని వాళ్ళు కూడా ముస్లింస్ కూడా అర్థం చేసుకుని లేదు వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పి తమిళంలో ముస్లిం పెద్దలు కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తాం. స్వార్థం చేయడానికి కరెక్ట్ కాదు వాళ్ళ సబ్జెక్ట్. సో నేను అనేది ఎనీ సబ్జెక్ట్ భూమి మీద పని చేసి ఇల్లు చూసినట్లయితే మనం పని సాధించగలుగుతామన్నది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నగరాన్ని పారిశుద్ధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలు సంపూర్ణ సహకారం అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా బిర్లా గేట్ వద్ద ఉన్న వాల్మార్ట్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రం, తడి వ్యర్థాల ప్రాసెసింగ్లను ఆమె పరిశీలించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ వారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఓబ్లేష్, ఆర్డీఓ సందీప్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి బిర్లా కాంపౌండ్లోని వాల్మార్ట్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న మురుగునీటి శుద్ధి కేంద్రం, తడి వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్, ప్రమాదకర వ్యర్థాల నిల్వ కేంద్రం, పునర్వినియోగ యోగ్య పొడి వ్యర్థాల నిల్వ కేంద్రాలను పరిశీలించారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా తమ వద్ద వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్య విభాగ అధికారులు, సిబ్బంది ఇతర సంస్థలకు ఈ నమూనాలను చూపించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. అనంతరం వాల్మార్ట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 ప్రకారం నగరంలో అధిక మొత్తంలో వ్యర్థాలు ఉత్పత్తి చేసే బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు, పెద్ద హోటళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు తమ వద్ద వ్యర్థాలను ప్రాసెస్ చేసి కంపోస్టుగా మార్చుకోవాలని సూచించారు. రోజుకు 100 కిలోల పైగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి చేసే బల్క్ వేస్ట్ జనరేటర్లు, 20,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన వ్యాపార సముదాయాలు, రోజుకు 40,000 లీటర్లకు పైగా నీటిని వినియోగించే సంస్థలు ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయని ఆమె వెల్లడించారు. నగర ప్రజలు తమ ఇంటిలోని వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నగర శివారులో ఉన్న గార్గేయపురం డంపు యార్డును ఆమె పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ వారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్, ఆర్డీఓ సందీప్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గార్గేయపురం డంప్ యార్డ్లోని విండో కంపోస్టింగ్ యూనిట్లు, వర్మి కంపోస్టింగ్ యూనిట్లు, మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రాలను పరిశీలించారు. వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా కంపోస్టు తయారీ, పునర్వినియోగం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. అదేవిధంగా కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ, సంస్థలు తమ వద్ద ఉత్పత్తి వ్యర్థాలను స్థానికంగానే కంపోస్టింగ్ చేసుకోవాలని, పొడి వ్యర్థాలను పునర్వినియోగానికి పంపించాలని, శానిటరీ హానికర వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి నగరపాలక సంస్థకు అప్పగించాలని సూచించారు. ముఖ్యంగా కళ్యాణ మంటపాలు, ఫంక్షన్ హాల్స్లో మిగిలిపోయే ఆహార పదార్థాలను మురుగునీటి కాల్వల్లో కలపకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక కంపోస్టింగ్ యూనిట్లు, వ్యర్థాల సేకరణ డబ్బాలు, రికార్డు నిర్వహణ రిజిస్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులను తమ కుటుంబ సభ్యులుగా భావించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తమ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని నగర తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో వివిధ వార్డులకు చెందిన టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన టీడీపీ బూత్ ఇన్ఛార్జీలు షేక్ షాబీర్,
సురేష్, వెంకటేష్, శ్రీనివాసగౌడ్, రాధ, శివ తదితరుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ను ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. నమస్కారము. ఈ ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జీలకు ఈ ఒక పండగలా చేసుకోవాలన్న ఘనత మన టీజీ భరతయ్య గారికి. ప్రతి ఒక్కరు ఇలాగే పాలాది వందనం తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి పండగ చేసుకోవాలని మన టీజీ భరతయ్య గారు ప్రతి ఒక్కరి బూత్ ఇన్ఛార్జికి ఆయన తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి బర్త్డేగా చేసుకోవాలని ఈ పండగ చేసుకుంటున్నాడు, పండగ చేపిస్తున్నాడు. ఆయన బాగా మళ్ళీ ఎదిగి బాగా ఉండాలని, మళ్ళీ టీజీ మంత్రిగా మళ్ళీ ఒకసారి గెలిచాలని అందరికీ ప్రతి ఒక్క పూర్తి చేతి తెలియజేసి, మతికి లేని మర్చిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా వాళ్ళ కుటుంబంలో మతికి లేకుండా కూడా ఈ రోజు మనకి భరతయ్య మతికి చేసి మీ పుట్టినరోజు మీరు జరపకండి అని ఆయన తెలియజెప్తున్నందుకు, అంతే కుటుంబం సమస్యలు మీరు హ్యాపీగా పోయి మీరు తల్లి పిల్ల భార్య భర్తలు అందరూ మీరు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అదే 2000 టోకన్ కూడా ఇచ్చినాడు. కాబట్టి మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుతాను. నేను ఎప్పుడో చిన్నప్పుడు బర్త్డే చేసుకున్నా. ఇప్పుడు అన్న చేయడం వల్ల నాకు ఒక అన్న స్థానంలో ఒక ఫ్యామిలీగా చేస్తున్నట్టు అనిపించి నాకు సంతోషం అనిపిస్తుంది. జన్మ జన్మలకి మేము అన్నకు రుణపడి ఉంటాము. ఇంతమందిని ఒక తాటిపైన నడిపిస్తున్న అన్నకు ఎప్పటికీ మంచి జరగాలని, అన్న ఎమ్మెల్యేగా ఎప్పుడు గెలుస్తూ మంత్రిగా ఎప్పటికీ కర్నూలులో ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అన్న మాటే మా మాటగా, అన్న ఏం చెప్తే అది చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఎప్పటికీ అన్న మమ్మల్ని కుటుంబ సభ్యులుగా చేర్చుకొని మమ్మల్ని ఈ విధంగా చేస్తున్న అన్నకు దేవుడు 100 సంవత్సరాలు ఆయుర ఆరోగ్యములతో ఉండి మమ్మల్ని కూడా అట్లానే అన్న కాపాడాలని కోరుకుంటూ. నాకు ఊహ తెలిసినప్పుడు ఇంతవరకు బర్త్డే చేసుకోలేదు. మా భర్తన సార్ మంత్రి అయినంత వరకు ఇప్పుడు మా బూత్ ఇన్ఛార్జ్లకైనా మన సంతోషకరంగా బర్త్డే చేసుకున్నకి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, సంతోషకరంగా మా బూత్ ఇన్ఛార్జ్ అంతా కలుసుకొని కలిసి పనిచేస్తామని ఎక్కడ పోకుండా ఆయన మాట జవజాట కూడా పనిచేస్తామని తెలియజేస్తూ సంతోషంగా ఉంటూ ఆయనకి ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ, ఈయన మంచి పదవిలో ఉండి మంచి స్థానంలో ఉండి అన్ని పనులు చేపిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు, మా భర్తన్న సార్ గారు ఇంతవరకు ఏ పనులు ఎందుకే పోకుండా మన ముందుకే పోతూ మన కర్నూలు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ మన సారు డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చి మా బూత్ ఇన్ఛార్జ్ సంతోషంగా చేసి కేక్ బర్త్డే చేసుకోకపోయినా చేయని వాళ్ళకి ఇలా పిచ్చుకొని చేపిస్తుంది. అలాగే ఈ భరత్ సార్ పుణ్యమాని ఈ రోజుల్లో ఎవరైనా సరే బూత్ ఇన్ఛార్జ్ మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఎవరున్నా సరే కష్టపడి ప్రజాసేవ చేసే వాళ్ళందరికీ ఈ రోజు భరత్ సార్ ఇక్కడ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కేకులు పోపించి వాళ్ళకందరికీ రకరకాలుగా అన్ని విధాలా సహకరిస్తూ ముందరికి తీసుకుపోతున్న ఇలాంటి భరతన్న గారు శాశ్వతంగా మాకు ఇలాగే ఎమ్మెల్యేగా ఉండాలని, మినిస్టర్ గా ఉండాలని మా బూత్ వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేసేటువంటి పరిస్థితులు లేదు. మరి ఈరోజు భరత్ గుప్తా గారు కార్మికుల కోసము, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల కోసం ఇన్ని సౌలభ్యాలు కల్పించినటువంటి సందర్భంలో మరి ఆయన స్థిరస్థాయిగా మనకు రాజకీయ నాయకుడు గాను, మంత్రి గాను, ఎమ్మెల్యే గాను ఉండాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఈరోజు మమ్మల్ని ఇంత మంచిగా చూసుకున్నటువంటి భరత్ గుప్తా గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా మౌర్య హోటల్ నందు బర్త్డే జరిపించినందుకు బుధవారపేట 15వ వార్డు తరఫున, బూత్ ఇన్ఛార్జ్ తరఫున పేరు కూడా నమస్కరిస్తూ, ఎందుకంటే ఎప్పుడు కూడా మా బూత్ ఇన్ఛార్జీలు కొంతమంది బర్త్డే అనేది కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి అటువంటి వాళ్లకు
ఈరోజు బర్త్డే అనేది తెలియపరిచి వారి సంతోషాన్ని తెలియజేస్తున్నందుకు మా అందరి తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తనకు జిల్లా సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు రుణపడి ఉంటానని పోల్రాజ్ అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో ఆయనను పార్టీ నాయకులు సన్మానించారు. జిల్లా సివిల్ సప్లైస్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఎన్నికైన టీడీపీ నాయకుడు పాల్ రాజును ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాల్వా కప్పి పూలమాల వేసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఎన్నికైన పాల్ రాజ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి రావడానికి సహకారం అందించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. తనకు లభించిన ఈ పదవిని ప్రజల సేవ కోసం వినియోగిస్తానని అన్నారు. ముఖ్యంగా పౌర సరఫరాల విభాగం నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తన వంతు సలహాలు, సూచనలు చేస్తానని వెల్లడించారు. ఎక్కడైనా సివిల్ సప్లైస్ విభాగంలో అక్రమాలు జరిగితే వాటిపై వెంటనే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. తనను సన్మానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీంట్లో ఎస్పీ గారు, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు, సోషల్ వర్కర్లు అనేక మంది ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీలో వారికి పదవి రావడము చాలా గర్వకారణం. సుదీర్ఘకాలము పార్టీకి టీజీ వెంకటేష్ గారి కుటుంబానికి, టీజీపీ కుటుంబానికి ఆయన అనేక సేవలు అందించారు. ఆ సేవలను గుర్తించి వారిని గౌరవిస్తూ మంచి పదవి ఇవ్వడము చాలా సంతోషం. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు. మంత్రివర్యులైన టీజీ భరత్ గుప్తా గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఈరోజు సివిల్ సప్లై, కర్నూలు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఎన్నికైనందున ముఖ్యంగా మా మంత్రి గారికి, అలాగే కర్నూలు నగర ప్రజలకు, మా టీడీపీ వాళ్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఇచ్చిన ఈ పదవి ఖచ్చితంగా పేద ప్రజలకు ఉపయోగపడేలా, నలుగురికి న్యాయం జరిగేలా, ప్రతి ఒక్కరికి నా వంతు కృషి చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తానని మా మంత్రి గారి ఆశీస్సులతో, టీజీ భరత్ గుప్తా గారి ఆశీస్సులతో నేను ఇంకా ముందరికి పోవడానికి అవకాశం కల్పించిన మా భరత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యోగాంధ్ర భాగస్వామ్యంతో జిల్లాలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాంధ్ర క్యాంపెయిన్ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు, యోగా అసోసియేషన్ల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రజలందరూ ప్రతిరోజు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరారు. ఆ లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 200 మంది మాస్టర్ యోగా ట్రైనర్స్కు ఈ నెల 6, 7 తారీఖులలో 10 మంది యోగా గురువులచే జిల్లా కేంద్రంలో యోగా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, ఈ 200 మంది మాస్టర్ ట్రైనర్స్ 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు మండల కేంద్రాలలో 11,400 మంది యోగా ట్రైనర్స్కు శిక్షణ ఇస్తారని, ఆ తరువాత వీరు గ్రామ స్థాయిలోని ప్రజలకు యోగా శిక్షణ ఇస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విధంగా 4,62,000 మంది యోగా కార్యక్రమంలో పాల్గొనే విధంగా కార్యాచరణ ఉంటుందని తెలిపారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో 6 చోట్ల 500 మందితో ప్రశాంతంగా ఉన్న ప్రదేశాలలో యోగా కార్యక్రమం జరపాలని ఆదేశించారు. అలాగే పర్యాటక ప్రదేశం ఓర్వకల్లులో ఈ నెల 17న, కర్నూలు పట్టణ కొండారెడ్డి బుర్జుపై 18న కూడా యోగా ప్రదర్శన జరపాలని ఆదేశించారు.
థీమాటిక్ యోగాలో భాగంగా 500 మంది పారిశుద్ధ్య శ్రామికులతో యోగా కార్యక్రమం నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ రకాల విభాగాలలో యోగా పోటీలు కూడా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. జూన్ 21న కర్నూలులో 1000 మందికి పైగా యోగాలో పాల్గొనేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లాలో మిగిలిన వారు రెవెన్యూ డివిజన్, మండల మరియు గ్రామ స్థాయిలో ఎక్కడి వారు అక్కడ యోగా కార్యక్రమం నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాస్టర్స్ ట్రైనర్స్ దగ్గర నుండి గ్రామ స్థాయి ప్రజల వరకు అందరినీ అనుసంధానం చేయాలని అధికారులను ఆదేశించారు. యోగా చేయటానికి కావలసిన స్థలము, త్రాగునీరు లాంటి మౌలిక సదుపాయాలు అధికారులు కల్పించాలని ఆదేశించారు. అందరూ సమన్వయంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కర్నూలు జిల్లాలో విజయవంతం చేయాలని కోరారు. నగర ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న వ్యర్థాలను తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలుగా విభజించి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కోరారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మద్దూర్ నగర్లో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాల ప్రకారం ఉత్పత్తి వ్యర్థాల విభజనపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ వారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్, ఆర్డీఓ సందీప్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఇంటి వద్ద వ్యర్థాల విభజనపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మద్దూర్ నగర్లోని ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 ప్రకారం ఉత్పత్తి వద్ద వ్యర్థాల విభజనపై స్థానికులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలు, ప్రత్యేక వ్యర్థాలను 4 విభాగాలుగా వేరు చేసి నగరపాలక సిబ్బందికి అందించాలని ఆమె ప్రజలకు సూచించారు. చెత్తను కలిపి ఇవ్వటం వల్ల పునర్వినియోగం, శాస్త్రీయ నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుందని, విభజించి ఇవ్వటం వల్ల పరిశుభ్రమైన నగర నిర్మాణానికి ప్రతి కుటుంబం కృషి చేసినట్లు అవుతుందని అన్నారు. అనంతరం ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 పోస్టర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆవిష్కరించారు. సెక్రటరియట్ ఫంక్షనరీస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, మన స్టేట్లో, మన దేశంలో క్లీన్లీనెస్ని ఇంప్రూవ్ చేయడానికి స్వచ్ఛ భారత్ మిషన్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా 2014 నుండి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేసినటువంటి సంగతి. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటు గ్రామాల్లో అయితే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, అర్బన్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు ఈ యొక్క క్లీన్లీనెస్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి నెల కూడా 3వ శనివారం సాసా ప్రోగ్రాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నాం. అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక నెల రోజుల పాటు 4 వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క థీమ్తో ఒక డ్రైవ్ మోడ్లో మన కార్పొరేషన్ సిబ్బంది అధికారులే పనిచేయడమే కాదు, అన్ని రకాల ప్రజల్ని, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని, అధికారుల్ని, స్టేక్ హోల్డర్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క క్లీన్లీనెస్ పైన అవగాహన కల్పించడం బాధ్యత కూడా. అంటే ఏంటంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026లో కొత్తగా మనకి కొన్ని గైడ్లైన్స్ వచ్చినాయి. దాంట్లో మెయిన్ ఏంటంటే మనకి డంప్ యార్డ్ అనేది ఉండకూడదు. అంటే డంప్ యార్డ్ మనం ఇష్టం వచ్చినట్టు మొత్తం చెత్త తీసుకెళ్ళి అక్కడ డంప్ చేసేస్తున్నాము, దానివల్ల చాలా పొల్యూషన్ అవుతుంది. సో డంప్ యార్డ్లో ఉండే చెత్తని మనం మళ్ళీ రీసైకిల్ చేయాలి. డ్రై వేస్ట్ అంటే ఎలా రీసైకిల్ చేస్తాము, వెట్ వేస్ట్ ఎలా డ్రై వేస్ట్ ఏమో మనకి మెయిన్గా ప్లాస్టిక్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్, లేకపోతే కాటన్స్ కానీ ఇంకేమైనా వేస్ట్ వస్తే దాన్ని రీసైకిల్ చేయడము. అలాగే వెట్ వేస్ట్ అయితే దాన్ని కాంపోస్ట్ కింద, వెర్మి కాస్ట్ కింద తయారు చేసి దాన్ని మళ్ళీ మన పొలాల్లోకి ఇవ్వడము. ఈ 2 చేస్తున్నాము. పైగా లెగసీ వేస్ట్ అంటే మనకి ఎప్పటి నుంచో వాడి పడేసిన చెత్తని మనం ఇంతవరకు ప్రాసెస్ చేయకుండా డంప్ చేసేసాం. సో దానివల్ల కూడా చాలా ప్రమాదం మనకి జరుగుతుంది, మనకి హార్మ్ జరుగుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ చాలా పొల్యూట్ అవుతుంది ఎన్విరాన్మెంట్. కాబట్టి ఆ చెత్త అంతటినీ కూడా మళ్ళీ ఇప్పుడు రీసైకిల్ చేస్తున్నాం. సో పాత చెత్త, లెగసీ వేస్ట్ అంతా రీసైకిల్ చేస్తున్నాము. ఇప్పుడు వస్తున్న కొత్త చెత్తని కూడా రీసైకిల్ చేస్తాము. రీసైకిల్ చేయడమే కాకుండా నెక్స్ట్ స్టెప్ మన చెత్త నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం. మనం ఎప్పుడు కూడా కన్వెన్షనల్గా ఎలక్ట్రిసిటీ తీసుకుంటాము. ఇదేంటంటే చెత్త నుంచి మనం ఎలక్ట్రిసిటీ తయారు చేయడం. ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైతే డంప్ పడేస్తామో దాంట్లో ఈ ఆర్గానిక్ వేస్ట్ అంటే మన వంటగదిలో ఉండే చెత్తని కూడా కలిపి పడేస్తున్నాం. కాబట్టి దానివల్ల ఆ డంప్లో మనకి మీథేన్ అనే ఒక విషపూరితమైన గాలి వస్తుంది. ఆ మీథేన్ వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది. మనకి
మెయిన్గా ఏంటంటే ఈ ఎఫ్యూజన్స్ వల్ల చాలా పొల్యూషన్ వస్తుంది కాబట్టి ఆ మీథేన్ని మనం ఎలా వాడుకోవాలి, ఆ బయోగ్యాస్ ఆ మీథేన్ని మనం తీసుకెళ్ళి ఎనర్జీకి వాడతాం అనమాట. అది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు చేరుకుంటూ ఉన్నాం. ఇన్నాళ్ళు ఏంటి, ఓన్లీ చెత్త తీసుకొని వెళ్ళడం, డంప్ చేయడం. ఇప్పుడు డంప్ చేసిన దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం, దాంట్లోంచి మళ్ళీ ఎనర్జీ డిరైవ్ చేయడం, ఇవి ఇప్పుడు మెయిన్గా చేస్తున్నాం. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా గైడ్ లైన్స్లో ఏంటంటే మనకి బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏవైతే మనకి 100 kg పైన చెత్త రోజు ప్రొడ్యూస్ చేస్తాయో వాటికి కూడా ఒక గైడ్ లైన్ ఇచ్చారు. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.